ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వర్షాలు కురవాలని జరుగుతున్న పూజలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. ఈ రోజున నిన్నటి నుంచి కూడా త్రయాణిక దీక్షతో వరుణ జప పారాయణం జరుగుతుంది. ఈ వరుణ జప పారాయణం వల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో అన్ని చోట్ల కూడా సకాలంలో వర్షాలు కురిసి మన యొక్క పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎటువంటి ఆహారానికి కానీ దేనికి కూడా లోటు లేకుండా మన అందరం కూడా సుఖశాంతులతో విరజిల్లాలని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో మా యొక్క దేవాదాయ శాఖ కమిషనర్ యొక్క ఉత్తర్వు ప్రకారంగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థాన కార్యనిర్వాహక అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ రోజున కూడా రెండో రోజున వరుణ పారాయణం జరుగుతుంది. దానికి విక్షక్షేణ ఆరాధన పుణ్యావచనం చేసి వరుణ పారాయణం చేయడం జరిగింది. అదేవిధంగా రేపుతోగా ఈ కార్యక్రమం కూడా ముగుస్తుంది కాబట్టి నిన్నటి రోజున వరుణ పారాయణ మొదలుపెట్టినప్పుడు నిన్న సాయంత్రం పూట కూడా ఆ యొక్క స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలతో వర్షం కురవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కూడా మనకి ఈ వర్షం కురుస్తాం. మనందరం కూడా సస్యశ్యామలంగా ఉండి స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలు మీ అందరూ కూడా పొందాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి యొక్క దివ్యమంగళాశాసన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నుండి అందరికీ కూడా అందజేస్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామ ప్రజలు గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ చీరను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, గ్రామస్తులు మేళ్ల తాళాలు, కనక తప్పెట్లు, కోలాటం బృందంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా బయలుదేరి కాజ బైపాస్ రోడ్డులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుని చీరను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెబోతుల శ్రీనివాసరావు, దానబోయిన రామరాజు, జనసేన నాయకులు కంకణాల శంకర్రావు, అప్పికట్ల వెంకటరత్నం నాయుడు, కూరాకుల బాపయ్య, సింహాద్రి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా తాజా గ్రామ ప్రజలు అమ్మవారికి చీర సమర్పించారు. అంతేకాకుండా ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఇదంతా దానబోయిన రామరాజు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ మా దేవాలయానికి ఇలా ఎంతమంది రావటం చాలా ఆనందకరమైన విషయం. సుమారు 35-40 సంవత్సరాల నాడు చిన్నకాకాని కాత గ్రామంలో చేస్తున్న కనకదుర్గ అమ్మవారి గుడిగా ఇక్కడ నిర్మించుకోవటం, మేమంతా కలిసి 2 గ్రామాలలో కలిసి నిర్మించుకోవటం. ఈ నిర్మించుకున్న గుడికి ఇక్కడ రెడ్డి గారు కూడా దీనికి పూజారిగా ఉండి ఈ గుడి కార్యక్రమం చాలా 35-40 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది గుడిలో. అలానే ప్రతి ఆషాఢ మాసం, దసరా నవరాత్రులు, కార్తీక మాసం ఈ అల్లా కూడా బాగా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పూజా కార్యక్రమం బాగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ గుడి మా అందరికీ ఈ గ్రామంలోనే కాదు, ఇక్కడికి ఆ గుడి అంచెలంచెలుగా ఎదిగి చాలా మంది ఈ గుడికి చాలా మంది పూజలు చేసుకుంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడికి డెవలప్ అవడం, ఈ రాజధాని కారణంగా డెవలప్ అవడం కారణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం జనం కూడా చాలా మంది వచ్చి ఈ గుడిలో పూజలు చేసుకోవడం చాలా నమ్మకంగా, ఈ అమ్మవారి గుడికి చాలా నమ్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ గుడికి నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ పిల్లా జలాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాజా గ్రామంలోని వేంచేసి ఉన్న గ్రామ ప్రజలందరూ కలిసి కాజా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత అందరికీ ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది. ఈ రోజు మా గ్రామ పెద్దలందరి సమక్షంలో మేము ఆషాఢ మాస సారి కార్యక్రమాన్ని ఘన విజయంగా చాలా దిగ్విజయంగా చేసుకున్నాము. దీనికి అందరికి సహకరించిన వారందరికీ
మా ధన్యవాదాలు.